నమస్తే, వెల్కమ్ టు 1TV న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. నెల్లూరులో మొట్టమొదటి డీప్ సీ రీసెర్చ్ ఫెసిలిటీ కేంద్రం, NIOT అధికారుల వెల్లడి. మహిళల ఓటు బ్యాంకు మనదే కావాలి, టీడీపీ నేతలకు చంద్రబాబు స్పష్టీకరణ. ప్రభుత్వాలు మారినా పాత బస్తీ జీవితాలు మారలే, ఎమ్మెల్సీ కవిత. ప్రభుత్వాలు మారినా పాత బస్తీ ప్రజల జీవితాల్లో మార్పు రావటం లేదని, నిజాం కాలం నాటి సదుపాయాలు తప్ప ఇంకేం అభివృద్ధి లేక సమస్యలతో జీవిస్తున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు కేవలం ప్రకటనలకే పరిమితమయ్యాయని విమర్శించారు. చార్మినార్ వద్ద మల్టీలెవెల్ పార్కింగ్ నిర్మాణానికి 3 ఏళ్ల కింద శంకుస్థాపన చేయగా ఇంతవరకు పనులు ప్రారంభం కాలేదన్నారు. జాగృతి జనం బాటలో భాగంగా గురువారం ఓల్డ్ సిటీలోని యాకుత్పుర, చార్మినార్, చంద్రాయనగుట్ట, మలక్పేట్ నియోజకవర్గాల్లోని బస్తీలు, మురికివాడలు, దుకాణ సముదాయాలను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 5,000 కోట్లతో పాత బస్తీ, చార్మినార్ అభివృద్ధి చేశామని ప్రభుత్వం చెప్పుకుంటోంది. కానీ ఎక్కడా అభివృద్ధి కనిపించడం లేదన్నారు. డబ్బుతోనే ఎన్నికల్లో గెలవగలమని కొందరు భావిస్తుంటారని, కానీ మనం చేసే మంచి పనులను ప్రజలకు నిత్యం వివరించడం ద్వారా మాత్రమే మన విజయావకాశాలను మెరుగుపరుచుకోగలమని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. మహిళల ఓటు బ్యాంకు మెజార్టీ మనకి వచ్చేలాగా చూడాలని, ఇందుకోసం కార్యకర్తలు బాధ్యతతో సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గురువారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో శిక్షణ కార్యక్రమాలకు హాజరైన మండల పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో ఆయన కాపీ కబుర్లు నిర్వహించారు. ఏడాదికి 33,000 కోట్ల రూపాయలు NDR భరోసా పెన్షన్లకు ఇస్తున్నామని, అన్నదాత సుఖీభవ, దీపం 2.0, శ్రీశక్తి పథకం, తల్లికి వందనం వంటి పథకాల అమలు గురించి క్షేత్రస్థాయిలో విస్తృతంగా ప్రచారం చేయాలని వారిని కోరారు. ప్రతి పోలింగ్ బూత్ లో బలాబలగాలు చూసుకోవాలి. ప్రతి బూత్ లో మనం బలోపేతం కావడానికి ప్రయత్నం చేయాలి. బలహీన నియోజకవర్గానికి బలమైన నేత ఉంటే నియోజకవర్గం బలపడుతుందని వ్యాఖ్యానించారు. భారతదేశంలో మొట్టమొదటి డీప్ సీ రీసెర్చ్ ఫెసిలిటీ కేంద్రం ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరులో ఏర్పాటు చేయబడుతోంది. ఈ కేంద్రం తీవ్రమైన సముద్ర పరిస్థితులతో కనిపించే సూక్ష్మజీవులను అధ్యయనం చేస్తుంది. నెల్లూరు సమీపంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషియన్ టెక్నాలజీ సముద్ర తీర ప్రాంగణంలో ఈ సౌకర్యం రాబోతోంది. పారిశ్రామిక, బయోవైద్య, పర్యావరణ అనువర్తనాల కోసం సూక్ష్మజీవులను అధ్యయనం చేస్తుంది. లోతైన సముద్ర సూక్ష్మజీవులు సూర్యరశ్మి లేకుండా అధిక పీడనం, తక్కువ ఉష్ణోగ్రతతో జీవిస్తాయి. దీనిపై NIOT డైరెక్టర్ మాట్లాడుతూ, వాటి ప్రత్యేకమైన అనుసరణ పారిశ్రామిక, వైద్య, పర్యావరణ ఉపయోగాలకు మద్దతు ఇచ్చే నవల అణువులను ఉత్పత్తి చేయడంలో వారికి సహాయపడుతుంది. నెల్లూరు యూనిట్ లోతైన సముద్ర సూక్ష్మజీవులను నిల్వ చేయడానికి ఆధునిక సాంకేతికత, క్రయోఫ్రీజ్లను కలిగి ఉంటుంది. ఈ సౌకర్యం సూక్ష్మజీవులను అధ్యయనం చేయడం, డాక్యుమెంట్ చేయడం, పరిశోధనలు, స్టార్టప్లకు అందుబాటులో ఉంచడంపై దృష్టి పెడుతోంది. ఇది వాణిజ్య ఉత్పత్తుల అభివృద్ధికి తోడ్పడుతుంది. శాస్త్రీయ, పారిశ్రామిక ఆవిష్కరణలకు అవకాశాలను సృష్టించడం దీని లక్ష్యం. లోతైన సముద్ర సూక్ష్మజీవులు సాధారణంగా అధిక పీడన వాతావరణంలో మాత్రమే వృద్ధి చెందుతాయి. ఆకస్మిక పీడన మార్పులను తట్టుకోలేవు. లోతైన సముద్ర పరిస్థితులను అనుకరించడానికి నెల్లూరు కేంద్రం లోతైన సముద్ర సూక్ష్మజీవులను సంస్కృతి సౌకర్యాన్ని నిర్వహిస్తుంది. ఇది శాస్త్రవేత్తలు స్థిరమైన ప్రయోగశాల పరిస్థితులలో సూక్ష్మజీవులను అధ్యయనం చేయడంలో సహాయపడుతుంది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో నాయకులు, అభిమానులతో కలిసి అఖండ 2 సినిమా కళ్యాణదుర్గం శాసనసభ్యులు అలిమినేని సురేంద్రబాబు చూశారు. తన పార్టీ నాయకులు, బాలకృష్ణ అభిమానుల కోసం నేటి ఉదయం పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2 సినిమా కళ్యాణదుర్గం మంజునాథ్ థియేటర్ లో అభిమానులకు, నాయకులకు, టీడీపీ కార్యకర్తలకు, ప్రజలకు ఉచితంగా ఒక షో మొత్తం కేటాయించారు. ఎమ్మెల్యే సూచనలతో టీడీపీ నాయకుడు దేవినేని ధర్మతేజ థియేటర్ కు చేరుకోగా యాజమాన్యం రాధాకృష్ణ ఘన స్వాగతం పలికి అక్కడ ఏర్పాటు చేసిన కేక్ కట్ చేయించారు. చూసిన దాన్ని బట్టి కొంతమందికి బాగా స్పష్టంగా అర్థమైంటది. మరి శివరాజకీయాలు చేసే వాళ్ళకి ఈ సినిమా చూస్తే, అఖండ సినిమా చూస్తే చాలా మందికి అర్థమవుతుంది. మరి అభివృద్ధి పథనంలో మన రాష్ట్రం అయితేనేమి, మన కళ్యాణదుర్గం, మన ఎమ్మెల్యే సురేంద్రబాబు గారి ఆధ్వర్యంలో అయితేనేమి ఈ రోజు అభివృద్ధి వైపు పయనిస్తుంది.
మీరందరూ కూడా ఒక్కతోరి ఆలోచన చేసుకోవాలి. ఈ శవ రాజకీయాలు చేసేదనేది మానుకోవాలి. మన కళ్యాణ దుర్గం మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈ రోజు చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. కేవలం 18 నెలల కాలంలోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాము. మరి అంతేకాదు మన లెజెండరీ మన నాయకుడు బాలకృష్ణ మరి ఈ 65 సంవత్సరాల్లో కూడా ఇంతటి చక్కటి ప్రదర్శన చేయడం అనేది చాలా నిజంగా ఈ రోజు అఖండ టూ రావడం అనేది చాలా ఆనందదాయకం ఉంది. ఎందుకంటే గౌరవనీయులు శ్రీ శాసనసభ్యులు అమలేశ్వర సురేంద్ర గారు అయినటువంటి ఆదేశాల మేరకు, అలాగే ధర్మతేజ యువ నాయకుడు ధర్మతేజ అయినటువంటి ఆ స్థానం ఆయనతో పాటు అందరూ కలిసి మేము ఈ అఖండ టూని వీక్షిస్తున్నాం. నిజంగా 65 ఏళ్ల వయసులో ఆయన ఇంత అద్భుతంగా ప్రదర్శిస్తాడు కల్లో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అది కూడా సినిమాలు తీస్తారు చాలా మంది, ఏదో రకరకాలుగా తీస్తారు. మా బాలకృష్ణ గారు పబ్లిక్ కి సొసైటీకి ఎలా ఉపయోగపడాలి, ఈ గంజాయితో ఎలా రూపాలి, అలాగే శవరాజకీయానికి ఎలా రూపాలి, అలాగే సనాతన ధర్మం గురించి ఆయన గొప్పగా చెప్పారు. భగవద్గీత అనేది ప్రతి ఒక్కరు చూసి నేర్చుకోవాలి. ఈ సినిమా ద్వారా తెలుసుకుని ఏ రకంగా మన సొసైటీకి ఉపయోగపడతాము, ఏ రకంగా బాగుంటుంది అనేది ప్రతి ఒక్కరు ఈ సినిమా ద్వారా. మేడ్చల్ జిల్లా కాప్రా సర్కిల్ పరిధిలోని మీర్పేట్ హెచ్పీ కాలనీ 4వ డివిజన్ వార్డు ఆఫీసులో కూసాయిగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ను తీసుకురావడాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. నిత్యం వార్డు ఆఫీస్ కు వచ్చే ప్రజలు కార్పొరేటివ్ వద్దకు మరియు జీహెచ్ఎంసీ వివిధ శాఖల అధికారుల వద్దకు రావడానికి అనేక ఇబ్బందులు పడుతున్నారు. వార్డు ఆఫీస్ ఆవరణ గ్రౌండ్ ఫ్లోర్ లో ఆయుష్మాన్ భారత్ పల్లె దవాఖానా ఉండటం, పోలియో చుక్కలు, వ్యాక్సిన్స్ వేయించుకోవడానికి బాలింతలు వస్తూ ఉంటారు. ప్రజలు వివిధ జబ్బులకు డాక్టర్ వద్దకు వచ్చి చూయించుకొని మందులు తీసుకుని వెళ్తారు. ఆశా వర్కర్లు జీహెచ్ఎంసీ నుంచి వివిధ శాఖల పరిశుద్ధ అధికారులు మరియు టాక్స్ అధికారుల వద్దకు బస్తీలలో ప్రజలు ఎదుర్కొంటున్న వీధి లైట్లు, డ్రైనేజీ సమస్యలు విన్నవించుకోవడానికి టాక్స్ కి సంబంధించింది కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రజాపాలన, ఉచిత గ్యాస్, ఉచిత కరెంట్, వాటికి సంబంధించింది వార్డ్ ఆఫీస్ వద్దకు ప్రజలు నిత్యం వచ్చి వారి సమస్యలను చెప్పుకొని చేయించుకుంటూ ఉంటారు. ఇప్పుడు వార్డ్ ఆఫీస్ లోనే ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ను పెట్టడం వల్ల అక్కడ పేషెంట్ల వాహనాలు, జీహెచ్ఎంసీ వివిధ శాఖల సిబ్బంది వాహనాలు, వారి వద్దకు వచ్చే ప్రజల వాహనాలు, కార్పొరేటర్ వద్దకు వచ్చే జీహెచ్ఎంసీ అధికారుల ప్రజల వాహనాలు, జీహెచ్ఎంసీ ఎంటమాలజీ సిబ్బంది వాహనాలు గ్రౌండ్ లో నిండిపోయి లోపలికి పోతే బయటకు రాలేని పరిస్థితి ఉంటుంది. గత 4 ఏళ్లుగా అంబర్పేట నియోజకవర్గ పరిధిలోని చేనెంబర్ నుంచి గోల్ఖానా వైపు జరుగుతున్న రోడ్ పనుల కారణంగా అంబర్పేట, ఉప్పల్, రామంతపూర్ పరిధి ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. చివరికి ఈ సమస్యకు పరిష్కారం లభించింది. అంబర్పేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ చొరవతో ఈ సర్వీస్ రోడ్డు ప్రారంభమైంది. ఈ సందర్భంగా ట్రాఫిక్ సమస్యలు గణనీయంగా తగ్గనున్నాయని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు చింతల నరసింహారెడ్డి తెలిపారు. రోడ్డులో రాకపోకలు ప్రారంభమైన నేపథ్యంలో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. తర్వాత బీఆర్ఎస్ పార్టీ నాయకులు నూతనంగా ప్రారంభించినటువంటి ఈ సర్వీస్ రోడ్డును పరిశీలించారు. సర్వీస్ రోడ్డు కంప్లీట్ చేయడానికి గత 4 సంవత్సరాల నుంచి ఈ రోడ్ బంద్ చేయడం జరిగింది. మెయిన్ ఈ రోడ్ నుండి కోటి కానీ, హ్యాబిట్స్ కానీ, చాదర్ఘట్ కానీ, తర్వాత కాచిగూడ రైల్వే స్టేషన్కు వెళ్ళడానికి ఇది ముఖ్యమైన దారి. అందులో భాగంగా ఈ దారి గత 4 సంవత్సరాల కింద మొట్టమొదటిగా ఈ ఫ్లైఓవర్ వర్క్ స్టార్ట్ చేసినప్పుడు ఈ దారిని బంద్ చేయడం జరిగింది. అప్పటి నుంచి అంబర్పేట ప్రజలు చాలా ఇబ్బంది పడతా ఉంది. అయితే ఈ 6 నెలల కింద ఈ ఫ్లైఓవర్ కంప్లీట్ అయిందని చెప్పి పైన ఫ్లైఓవర్ ఓపెన్ చేసి వెళ్ళిపోయారు. కానీ ఇక్కడ చిన్న సమస్య వలన ఈ చైనంబర్ టు గోల్నాక సర్వీస్ రోడ్ అన్నది ఓపెన్ కాక చాలా ఇబ్బంది గురైంది ఇక్కడ అంబర్పేట ప్రజలు. కానీ అక్కడ మిగతా ఉప్పల్ నుంచి, రామంతపూర్ నుంచి కూడా ఇక్కడ వచ్చే ట్రాఫిక్ అంతా చాలా ఇబ్బంది గురైనారు. అందులో భాగంగా ఈ మన బస్సులు కానీ, ఇంకా మా ట్రాఫిక్ కానీ ఇటు గోల్నాక నుండి తిరిగి ఆలీకేప్ చౌరస్తా, లేకపోతే జిందాక్లేస్ చౌరస్తా, వెనుక నుండి కొత్త బ్రిడ్జ్ అని చెప్పి ఇదంతా ట్రాఫిక్ చాలా ఇబ్బంది పడుతూ రోజు ఆఫీసులకు వెళ్ళడం కానీ, స్కూళ్ళకు వెళ్ళడం కానీ, వివిధ పనులకు వెళ్ళడం కానీ, శుభకార్యాలకు వెళ్ళడం కానీ, వాళ్ళు 1/2 అవర్లో పోవాల్సిన వాళ్ళు 2 గంటలు లేటు పోయి ప్రతి దగ్గరికి చాలా ఇబ్బంది పడ్డారు, చాలా అవస్థ అనుభవించారు. అయితే ఈ స్థానికంగా ఏదైతే ఇక్కడ చిన్న సమస్య ఉందో
ఈ సమస్యను మా స్థానిక ఎమ్మెల్యే శ్రీ కాలేరు వెంకటేష్ గారు చాలా చొరవ తీసుకొని తను చాలా దీని మీద ఇంట్రెస్ట్ తీసుకొని ఈ సర్వీస్ రోడ్డు ఏ విధంగానైనా ఓపెన్ చేయాలన్న ఉద్దేశంతో ఆయన చాలా కష్టపడి లోకల్ వాళ్ళతో ఒకసారి కాదు దగ్గర ఒక 100 సార్లు వాళ్ళతో కూర్చోబెట్టి మీటింగ్లు చేసి చిన్న సమస్య ఉన్న ఆ సమస్యను పరిష్కరించి ఈ రోడ్డు ఓపెన్ చేయడానికి తను కారకుడయ్యాడు. కాబట్టి అదేవిధంగా ఏదైతే ఈ రోడ్డు వాళ్ళు ఈ సమస్యను తీర్చుకొని వాళ్ళు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత కూడా ఇక్కడ రోడ్ కాంట్రాక్టర్ రోడ్ అధికారులు కూడా అలసత్వం ప్రవర్తించి ఈ రోడ్ను ఓపెన్ చేయడంలో చాలా ఆలస్యం చేసినారు. అయితే గత 10 రోజుల కింద ఎమ్మెల్యే గారే స్వయంగా వచ్చి ఈ రోడ్ను విజిట్ చేసి అధికారులను ప్లస్ కాంట్రాక్టర్ను తను ఎప్పుడు కూడా ఎవరిపైన కూడా గట్టిగా మాట్లాడు. అట్లాంటిది మొన్న 10 రోజులు వాళ్ళకి గట్టిగా మాట్లాడి మీకు 10 రోజులు కనుక ఓపెన్ చేయకుంటే ఈ వర్క్ నేనే చేసుకొని నేనే పబ్లిక్ దీన్ని ఉపయోగంలోకి తీసుకొస్తా అని చెప్పి హెచ్చరించి వాళ్ళను సముదాయించి ఈ రోడ్ను 10 రోజులు అని చెప్తే ఇప్పుడు 8 రోజులు అయింది. 8 రోజుల్లో కంప్లీట్ చేసినారు ఈ రోడ్డు. ఇప్పుడు ఇది ఉపయోగంలోకి వచ్చింది. కాబట్టి ముందుగా అంబర్పేట ప్రజల తరఫున అదేవిధంగా ఈ రోడ్డు మీద ఎవరైతే ఉపయోగించుకుంటారో వాళ్ళందరి తరఫున ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ గారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే తను ఓపికతోని ఎన్నోసార్లు ఈ సమస్య మీద మాకు తెలుసు, తను వెంబడి ఉండి మేము ఎన్నోసార్లు చూసినాం. కాబట్టి ఈ రోడ్డు మీద మేము కూడా ఎన్నోసార్లు తన దృష్టికి తీసుకెళ్ళి అన్న ఈ రోడ్ ఓపెన్ చేయాలంటే ఓపికతోని ఎన్నోసార్లు ఎవరు వచ్చిన వారికి సమాధానం చెప్పి ఇక్కడున్న సమస్యను కూడా ఇది కొంచెం క్లిష్టమైన సమస్య ఉండే ఆ సమస్యను తనుగా ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం కొండూరు మండలం తహసీల్దార్ కార్యాలయం వద్ద కిడ్నీ బాధితులతో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ప్రభుత్వం కిడ్నీ బాధితులను ఆదుకోవాలి, తక్షణమే కృష్ణా జలాలను పైప్ లైన్ ద్వారా ప్రతి ఇంటికి కృష్ణా జలాలను అందించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎంఆర్ఓకి వినతి పత్రం అందజేశారు. ఇవ్వాలి డయాలసిస్ పేషెంట్లకు 20,000 పెన్షన్ వెంటనే ఇవ్వాలి. 20,000 పెన్షన్ డయాలసిస్ పేషెంట్. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తన వాట్సాప్ స్టేటస్ లో చేసిన పోస్ట్ ప్రజల్లో చర్చకు తెరనిప్పింది. నువ్వు దేనికి అధ్యక్షుడివి? పేకాట క్లబ్ కా? పేకాట కోసం ఆఫీస్ పెట్టావంటే నువ్వు నిజంగా రాయల్ అని పేర్కొనడం హాట్ టాపిక్ గా మారింది. ఈ వ్యాఖ్యలు విసన్నపేటకు చెందిన ఓ నేతను ఉద్దేశించి చేసినట్లు సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ఎమ్మెల్యే వాట్సాప్ స్టేటస్ ను పోలీసులు ఇరకాటంలో పడేసింది. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మాడేరు మిల్లి ఘాట్ రోడ్డులో తులసిపాకలు రాజుగారి మెట్ట సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లాకు చెందిన యాత్రికులలో భద్రాచలం నుంచి అన్నవరం వెళ్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ఈ విషాద ఘటనలో ప్రాథమిక సమాచారం ప్రకారం 9 మంది మృతి చెందగా 20 మందికి పైగా ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని చింతూరు ప్రభుత్వ హాస్పిటల్కి, మరికొందరిని భద్రాచలం ఏరియా హాస్పిటల్కి చికిత్స నిమిత్తం తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 2 డ్రైవర్లు సహా దాదాపు 37 మంది యాత్రికులు ఉన్నట్లు తెలుస్తోంది. దట్టమైన పొగమంచు వలనే తక్కువ దృశ్యమానత కారణంగా డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఉన్నతాధికారులు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం మీ ఇంట్లో ఒక సభ్యుడిగా ఉంటా. మీకు ఏ సమస్య వచ్చినా మా నాయకుల దగ్గరకు గాని నా దగ్గరకు గాని నేరుగా రండి. చంద్రబాబు నాయుడు సహకారంతో మీ పని చేస్తానని మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్రారెడ్డి తెలిపారు. కర్నూలు జిల్లా కోసిగి మండల పరిధిలోని కోల్మాన్పేట, మూగలదొడ్డి గ్రామాలలో నూతన గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్రారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల సర్పంచ్లు జయరాం, శివలింగమ్మ ఆధ్వర్యంలో భూమి పూజ నిర్వహించారు. ముందుగా నూతన పంచాయతీగా ఏర్పడిన కోల్మాన్పేట గ్రామానికి కూటమి ప్రభుత్వం 32 లక్షలతో భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం మూగులదొడ్డి గ్రామంలో కూడా 32 లక్షలతో నూతన పంచాయతీ కార్యాలయ భవనానికి ఆయన భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్రారెడ్డి మాట్లాడుతూ మంత్రాలయం నియోజకవర్గ పరిధిలోని 4 మండలాల్లో 12 పంచాయతీ భవనాలకు 1.28 కోట్లని ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో గుంతల రోడ్లపై కనీసం మట్టి కూడా వేయలేదన్నారు. కూటమి ప్రభుత్వంలో రోడ్లకు మహర్దశ చేపట్టిందన్నారు. మాలపల్లి ఎమిగనూరు రోడ్డు, కోసిగి నుంచి హల్వీ రోడ్డు, పెద్ద కడుబూరు నుంచి ఆదోని వరకు ప్రధాన బీటీ రోడ్లకు కూటమి ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మంత్రాలయం ఇన్ఛార్జ్ విష్ణువర్ధన్ రెడ్డి, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు ముత్తురెడ్డి, ఆర్లబండ సహకార సంఘం చైర్మన్ నాడిగేని అయ్యన్న తదితరులు పాల్గొన్నారు. ఇండస్ట్రీస్ కూడా రావడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో చూసాం, ఉన్న ఇండస్ట్రీలు కూడా పీక్కొని పోయే పరిస్థితి ఏర్పడిన సందర్భాలు ఉన్నాయి. ఈరోజు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక రకాల కంపెనీలు కూడా మన ఆంధ్ర వైపు చూస్తున్నాయని చెప్పి తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా మన మంత్రాలయం నియోజకవర్గం అభివృద్ధి అంటావా, మన ముఖ్యమంత్రి గారికి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి గ్రామ సమస్యను కూడా విన్నవించుకోవడం జరిగింది. 1 by 1 ప్రతి సమస్యని పరిష్కారంగా మన కూటమి ప్రభుత్వం చూపుతుంది. ముఖ్యమంత్రి గారు మంత్రాలయం నియోజకవర్గం పైన ప్రత్యేక దృష్టి కూడా పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం, ఎన్నో సంవత్సరాల నుండి ఆలపల్లి ఎమ్మిగనూరు రోడ్డు మనం చూసాం. అదేవిధంగా కోసి హాల్వీ రోడ్డు, ఆ రోడ్డు చూసాం. పెద్ద కడుపూరు నుండి ఆధునిక పోవాలంటే అది కూడా గత వైసీపీ ప్రభుత్వంలో ఆ గుంతలు పడి ఆ గుంతల్లో చేపలు కూడా పట్టిన పరిస్థితులు మనమందరూ చూసాం. ఈరోజు ఏదైతే పూర్తి పాడైన మన నియోజకవర్గంలో రోడ్లన్నీ కూడా శాంక్షన్ కావడం జరిగింది. అదేవిధంగా మొన్ననే రీసెంట్గా కౌతాళం నుండి బదినేహళ్ళు నుండి ఆధునిక పోయే రోడ్డు కూడా అది కూడా పూర్తిగా పోయింటే అది కూడా శాంక్షన్ కావడం జరిగింది. మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్లు కూడా వేసుకోవడం జరుగుతుంది. కాబట్టి మూగులతోటి గ్రామంలో సచివాలయం లేక చాలా మంది చిత్తనకలకు పోయి పనులు చేసుకునే పరిస్థితి ఏర్పడింది. ఇవన్నీ కూడా అంటే మన నియోజకవర్గంలో కొత్తగా ఏర్పడిన ప్రతి పంచాయతీ భవనం లేక కొత్తగా ఏర్పడిన ప్రతి పంచాయతీ కూడా భవనాలు తీసుకురావడం జరిగింది. నా దృష్టికి ఏ సమస్య వచ్చినా మీ సమస్య నా సమస్యగా భుజాన వేసుకొని మా ముఖ్యమంత్రి గారికి దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా పరిష్కారం అనేది ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ, గ్రామంలో మళ్ళీ చెప్తున్నా, ప్రతి గ్రామంలో గ్రామ ప్రజలందరూ నా దగ్గరికి రాలేరు. నియోజకవర్గం అందరూ కూడా ఇంకొకరి దగ్గర పోయి చెప్పుకోలేరు. ప్రతి గ్రామ సమస్యని మండల స్థాయి లీడర్కి తీసుకొస్తే మండల స్థాయి లీడర్లు మాకు తీసుకురావడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా ఆ సమస్యని నా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా నేను కూడా మా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా ఉంటుందని చెప్పి నేను ఏదైతే బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. నెల్లూరులో మొట్టమొదటి డీప్ సీ రీసెర్చ్ ఫెసిలిటీ కేంద్రం, NIOT అధికారుల వెల్లడి. మహిళల ఓటు బ్యాంకు మనదే కావాలి, టీడీపీ నేతలకు చంద్రబాబు స్పష్టీకరణ. ప్రభుత్వాలు మారినా పాత బస్తీ జీవితాలు మారలే, ఎమ్మెల్సీ కవిత. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటే కీప్ వాచింగ్ 1TV న్యూస్.